హలో అండి, మన దగ్గర ఎప్పుడైనా పైపింగ్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చింది. సో ఆ తర్వాత క్లాత్ని మధ్యలో ఫోల్డ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో వచ్చేలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. దాని నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు అలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేయండి. వేసిన తర్వాత క్లాత్ అనేది ఓపెన్ చేశాక 2 సైడ్స్ ఎడ్జెస్ అనేది ఈక్వల్గా సెట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఎడ్జెస్లో కొంచెం ఉంటుంది కదా క్లాత్, దాన్ని కట్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని మీకు ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ అనేది క్రాస్గా స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడున్న ఎడ్జ్ అక్కడున్న ఎడ్జ్ రెండిటికి కలిపేసి ఒక స్టిచ్ అనేది వేసేయండి. అలా స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేసేటప్పుడు మన వైపుకి వచ్చేలా ఓపెన్ చేయండి. అప్పుడు మనకు అక్కడ వీడియోలో కొంచెం క్లాత్ అనేది అలా మిగులుతుందనమాట. సో అక్కడ నుంచి మీరు రౌండ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే క్లాత్ అనేది ఈక్వల్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు క్లాత్ ఎక్స్పాండ్ కూడా చాలా బాగా అవుతుందన్నమాట. ఇది చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.